ఈనాటి స్వపరిపాలన దినోత్సవ సభకు అధ్యక్షత వహించిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు నమస్కారాలు. సభల శుభాశీస్సులు. పాఠశాల విద్యార్థి జీవితం అనేది ఈ జ్ఞాపకాలు మనతో పాటు సమాంతరంగా పయనిస్తూ ఉంటాయి. మన పాఠశాలలో టెక్నికల్గా పిల్లల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ సంప్రదాయాన్ని మీ 12 మంది అయినా 12 కుటుంబాలకు 12 తరాలకు సంబంధించిన అంశంగా ఒక మంచి జ్ఞాపకంగా మీకు మిగిలిపోవాలనే ఉద్దేశంతో మన ప్రధానోపాధ్యాయులు గారు ఏ రకంగా నిరుత్సాహపడకుండా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి విజయవంతంగా పూర్తి చేసినందుకు ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని అభినందిస్తున్నాను. క్లాప్స్. ఈనాడు 2 రకాల సభలకు 2 రకాల విషయాలకు ఈ వేదిక సాక్ష్యం. ఒకటేమో స్వపరిపాలన దినోత్సవం, ఇంకొకటి 7వ తరగతి పూర్తి చేసుకొని ఈ పాఠశాల నుంచి 8వ తరగతికి వెళ్తున్న విద్యార్థులకు ఇచ్చే వీడ్కోలు కార్యక్రమంగా కూడా దీన్ని భావించాల్సి ఉంటుంది. మీరు అంగన్వాడీ నుండి అంటే సుమారు 8 సంవత్సరాలు ఈ పాఠశాలలో మీ విద్యను పూర్తి చేసుకొని క్షణం నుంచి అన్ని అంశాలలో అన్ని రంగాలలో ఈ పాఠశాల జ్ఞాపకం అనేది రాగానే, విద్యార్థి జీవితం రాగానే ఈ చెట్లు, ఈ టీచర్లు, ఈ బడి, ఈ గదులు, ఈ వాతావరణం ఇవన్నీ కూడా మన మనసులలో మెదులుతుంటాయి. మాకు కూడా 50 ఏళ్ళు 40 సంవత్సరాల క్రితం పాఠశాల విద్య పూర్తి చేసుకున్నాం. పాఠశాల విద్యార్థి జీవితం అనగానే మా బడి, మా చెట్లు, మేము ఎక్కినటువంటి చెట్లు, మేము ఆడుకున్న మట్టి, కూర్చున్న తరగతి మీకు కూడా ఒక మంచి జ్ఞాపకంగా ఈ బడి మిగిలిపోతుంది. ఇంకా మంచి జ్ఞాపకంగా, ఒక మధుర జ్ఞాపకంగా బడి ఎప్పుడు మిగిలిపోతుంది అంటే ఈ బడిలో నేర్చుకున్నటువంటి చదువు మనకు ఉపయోగపడ్డప్పుడు. ఈ చదువును వదిలేసి ఏ బర్రెలను మేకలను కాస్తే ఈ బడి జ్ఞాపకం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమేం చదువుకున్నాం, ఏం జ్ఞాపకాలతో మనం బయటికి వెళ్తున్నాం, ఎన్ని విషయాలు చెప్పారు. నేను ఇప్పుడు కూడా మేము అనుకుంటుంటాం, మాకు పలానా సార్ ఈ విషయం చెప్పింది సార్. ఆ జ్ఞాపకాల నుంచి ఇంకా లేతగా ఫ్రెష్గా కూడా ఆ 50 ఏళ్ళైనా ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటున్నాయి. కారణం ఏంటంటే విద్యను ప్రేమించినప్పుడు మాత్రమే మన జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయి. సజీవంగా అంటే ప్రాణంతో ఉంటాయి, లేకపోతే జ్ఞాపకాలు చచ్చిపోతాయి. ఒక మంచి జ్ఞాపకాలను సజీవంగా మనం బతికినంత కాలం మనతో పాటే వాటిని జ్ఞాపకాలను, ఈ బడి జ్ఞాపకాలు, టీచర్స్ చెప్పినటువంటి అన్ని విషయాలను మనం అమలుపరచాలి. కేవలం ఈ చెవుల నుంచి విని ఈ చెవుల నుంచి వదిలేయడం కాదు, అమలుపరచగలగాలి. చిన్నవే కావచ్చు, చిన్న తరగతి, చిన్న విషయాలు, ఒక కోణం గురించో, ఒక అక్షరం గురించో, ఒక ద్విత్వాక్షరం గురించో, ఒక చిన్న ప్రశ్న జవాబు, ఒక చిన్న ఆకుపచ్చగా ఎందుకున్నదనో, ఒక జీర్ణ వ్యవస్థ గురించో చిన్న పరిచయాలన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. మీకు అయినాయా కాలేదా? ఆ చిన్న పరిచయాలు ఎన్నో విజ్ఞానాలకు, భవిష్యత్తులో ఎన్నో యూనివర్సిటీలో చదవచ్చు, పిహెచ్డీ చేయొచ్చు. ఒక అబ్బాయిలు 2 డాక్టర్లు చేస్తారు ఇక్కడ చదివిన వాళ్ళు, పెద్ద ఉద్యోగాలలో పోయినారు, ఇంజనీర్లు అయినారు, ఐఐటీలో చదివారు, ఈ బళ్ళే చదివిన వాళ్ళు. మరి అవన్నిటికీ బేస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడనే వాళ్ళు 1-2 నేర్చుకున్నారు, ఇక్కడనే గుణకారం బాగారం నేర్చుకున్నారు. ఇవన్నీ వాళ్ళ మనస్ఫూరల్లో జ్ఞాపకాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇన్నేళ్ళు చదువుకున్న విషయాలను భద్రంగా దాచుకొని వీటిపైన పేర్చుకునే మెట్లుగా తర్వాత తరగతి గదులను మీరు ఉపయోగించుకోవాలని, మీరే 12 మంది ఉన్నా, 6 ఉన్నా, ఒక 6 తరాలు, ఒక 6 కుటుంబాలు, మీరు ఒక లీడర్ అయితే, ఒక కంపెనీకి లీడర్ అయితే అందులో 6000 మంది ఉంటారు. 6000 మందికి మీరు ఈ తయారు చేసిన వాళ్ళు తయారైన మేము గర్వపడతాం. ఇట్లా అలాంటి గర్వాన్ని, సంతోషాన్ని మాకు మిగిల్చాలని, మీ భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలని, బడి తప్పించి ఇక్కడ ఫోటోలు తీయడానికి వచ్చుడు ఇటువంటి ఉండొద్దని,
మీరు కూడా రావద్దని బజార్ల పట్టి ఏ డబ్బా కాడది నిలబడ్డా బడి తెప్పించినోడే కనిపిస్తున్నాడు. చాలా బాధాకరంగా ఉంది వాడు మా స్టూడెంట్ కావడం. ఇక్కడ ఇన్నేళ్లలో అట్లా లేరు. కానీ మీరు అట్లా మారొద్దని, మంచి వాళ్ళుగా కావాలని, పెద్దోళ్ళకు కూడా తప్పు మార్గంలో పోతే వాళ్ళని మందలించాలని, మత్తు పదార్థాలకు బానిస కావని ఒకసారి ప్రతిజ్ఞ చేయాలి. ఇవాళ మేము భవిష్యత్తులో ఎలాంటి మత్తు పదార్థాలకు మద్యానికి మత్తు పదార్థానికి మేము బానిసలు కాము, చెడు అలవాట్లు చేసుకోము అని మీరు ప్రమాణం చేయాలి. చేస్తారా? లేవండి, ఇట్లా చేయబెట్టండి. మేము